అరే ఏంట్రా ఇది? రాజు చెప్పారు మరి నెరవేర్చాలి కదా. నువ్వేంట్రా ఇంట్లో బెడ్రూమ్ లో చాపేసి పడుకున్నట్టుగా రోడ్డు మీద పడుకుంటావు? అరే 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 ఇప్పుడు నాకు సపోర్టే రాదు బిగ్ బాస్, క్లియర్గా రానప్పుడు నాకు సపోర్టింగ్ పెడితే ఎలా బిగ్ బాస్? కట్టడం కూడా పూర్తవుతుంది సార్. ఇప్పుడు ఆపమంటే నేనేం కాను సార్. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎవరైతే నేను పెట్టే పోటీలో గెలిచి చివరి వరకు నిలబడతారో ఇమ్యూనిటీ పొందే హౌస్ కెప్టెన్ గా నిలుస్తారు. నాకు మాత్రం మీలో ఎవరైనా ఓకే. మీ ప్రతిరూపానికుండే కిరీటాన్ని స్వాడ్తో పట్టుకుని ఉంచాలి. ఇది 50 కేజీల రాడు. దీన్ని ఇలా పట్టుకుని అలా పైకెత్తాలి. అయితే చివరి వరకు కిరీటం పడకుండా తమ స్వాడ్ని ఉంచుతారో మహారాణిగా నిలిచి హౌస్ కెప్టెన్ అవుతారు. అందరూ సిద్ధంగా ఉన్నారా? బండి అవుతుంది రితు. కమాన్ 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 కమదు. అనుజ కమాన్. హ్యాండ్స్ లో వస్తే పవర్ ఉండదురా నాకు. కమాన్ అన్నయ్య అసలు ప్రాబ్లం ఏంటన్నయ్య? నొప్పిరా. ఉండు 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 ఉండు. బ్యాండెడ్ బ్యాండెడ్ డన్. ఏమైంది? నా వల్ల కాల. లెవెల్ 1 అయింది. ఇంకిద్దరు పోయారు కదరా, తనే విన్నారు. తెలిసింది. ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? నా బిడ్డ ఇక కాబోయే మహారాజు పల్లాల దేవుడే. తనుజ, ఈ బిగ్ బాస్ రాజ్యానికి మహారాణిగా పట్టాభిషిక్తులవుతున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. మీరు మహారాణిగా ఈ వారం నామినేషన్స్ నుండి సేవ్ అయ్యే ఇమ్యూనిటీని పొందారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. కేప్ని ధరించి సింహాసనంపై కూర్చొని మహారాణిగా పట్టాభిషిక్తులు కండి. ఇప్పుడు రావు గారు కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యు డిజర్వ్ ఇట్. అండ్ ఐ డిడ్ ఇట్. సాధించాడురా అన్న. చంపుతా ఏమనుకున్నావు? ఎలా ఉందంటే సీను, నాన్న కూలి పనికి వెళ్ళి కూతురికి పట్టాభిషేకం చేపించినట్టు. కడుపు మంట లైట్ గా. బట్ ఈ రోజు హైలైట్ తనుజ సపోర్టర్ భన్నీ గారు, భన్నీ గారు, భన్నీ గారు. బట్ రియల్ సపోర్టర్ వాస్ మీ. ఒక్కడు పట్టించుకోండి. ఎవడన్నా గమనించారా? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? ఏమిటండి మీరు మాట్లాడేది? సంజన గారు ఇస్ అ రియలీ ఫేక్ పర్సన్ ఇన్ దిస్ హౌస్. భన్నీ గారు కూడా ఫేక్. గురుగారు ఎలా చెప్పగలిగారు? ఫార్ములా రామానుజం. వాట్ ఎవర్ ఐ ఫీల్ హియర్ ఐ ప్లే దట్. అది ఇంకా నాకు ఏం చెప్పినా ఫరక్ పడదు. అది ఉంటాను. ఐ జోన్ అవుట్. నేను అది నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే పట్టించుకున్నాను. లెట్ దెమ్ కీప్ టాకింగ్. అందరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వే ఎప్పుడు. నేనా ఇట్లా అయితే అయ్యావు కదా. పొరపాటు బిగ్ బాస్ సెకండ్ రౌండ్ పెట్టుంటే ఆడేదాన్ని. చెప్తున్నా నీకు ఓపెన్ చెప్తున్నా కదా. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. పొరపాటున గిరపాటున నిఖిల్ తో కాంపిటీషన్, డెమోన్ తో కాంపిటీషన్. ఐఎమ్ రెడీ టు ఫైట్. నా స్ట్రెంత్ నీకు తెలదు. ఈ సంగతి నాకు తెలుసులే బావా. నాకు మీలో ఇదొక్క వర్డ్ నచ్చట్లేదు. నాకు డీప్ గా హర్ట్ అవుతున్నాను. అదేటే బాబు అగ్గిపుల్ల లేకుండా వెలిగించు. ఆయన కడుపు మంటతో క్యాచ్ చేసాడండి. ఇంకో సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దీని కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని నేనే మాట్లాడడం మానేస్తా. నేను గ్యాప్ అయినప్పుడు నన్ను తీసుకోలేదు. ఊదేవులే బుడక. గజ్జికి లేని దొరద జాలిం లోషన్ ఎందుకని నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? అంటే నేను బరువుగా ఉన్నాను, లేదంటే మీకు అంత హ్యాపీగా అనిపించలేదు.
ఈ రెండిట్లో ఒకటే. ఎత్తలేదు. ఈ పెయిన్ తోటి అసలు ఎత్తగలనా? ఓ, ఇప్పుడు ఓకేనా? సెట్ అయిపోయిందా? మనుషులు ఎత్తి ఎంత ఉంది? నీ పని నువ్వు చూసుకో. అయితే క్లోజ్ పీపుల్ దగ్గర కూర్చొని ఒంటరిగా కూర్చో. నేను